హరే కృష్ణ. మీరు చూస్తున్న ఈ ఆలయం శివ మందిర్ గోశాల. అమావాస్య నాడు గోశాల సందర్శన చేయడం చాలా పవిత్రమైనది, పుణ్యకార్యంగా భావించబడుతుంది. మీరు అమావాస్య సందర్భంగా గోశాల సందర్శించడం చాలా మంచిది. ఇక్కడ ప్రసాదంగా పెరుగన్నం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ ప్రధాన ఆలయం హరహర మహాదేవ్ శివాలయం. ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. హనుమాన్జీ విగ్రహం, బాలగోపాల్ విగ్రహం, అమ్మవారి విగ్రహం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కొన్ని వేల ఆవులు ఉన్నాయి. గోశాలలో గోవులకు ఏం తినిపించాలి? గోవులకు పచ్చగడ్డి, బనానా, బెల్లం, పాలకూర ఇవ్వండి. గోమాతను ప్రేమగా ముట్టండి. వాటి కన్నులలో ప్రేమను చూడండి. గోమాత సేవ ద్వారా మీకు చేసిన పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, ఇంటికి శాంతి చేకూరుతుంది, ఐశ్వర్యం వస్తాయని నమ్ముతారు. గోమాత అంటే దైవ స్వరూపం. ఆమె దేహంలో 3 కోట్ల దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతాయి. గోమాతకి మనం ప్రేమగా ఆహారం పెట్టడం ద్వారా దేవతల అనుగ్రహం మనకి లభిస్తుంది. హరే కృష్ణ. జై గోమాత.